హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరలను ఎంత ఈజీగా పెంచుకోవచ్చో నేను నా పద్ధతిలో చెప్తానండి. ఆకుకూరలను పెంచుకోవడానికి పాటింగ్ మిక్స్ అనేది ఎలా ఉండాలి అనేసి అంటే 2:1:2 రేషియోలో ఉండాలండి. 1 వంతు మట్టి, 2 వంతుల పశువుల ఎరువు, 2 వంతుల కోకోపిట్ అనేది కలుపుకొని దాన్ని ఇలాంటి కంటైనర్ ఏదో ఒకటి తీసుకుని ఆ కంటైనర్లో నింపుకొని దాన్ని వాటర్తో తడుపుకొని ఉంచుకోవాలి ముందుగా. ఎందుకంటే ముందుగా తడుచుకుని ఉంచుకోలేకపోయామనేసి అంటే అందులోనికి ఎయిర్ అనేది వెళ్ళిపోయి విత్తనం అనేది జర్మినేషన్ అవ్వడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ముందుగా పాటీ మిక్స్ అనేది రెడీ చేసుకుని దానికి వాటర్తో తడుపుకొని ఉంచుకోవాలండి. నేను అలాగా తడుపుకొని ఉంచుకున్నాను, చూసారా. ఇప్పుడు దీనిలో మనము ధనియాలు అనేవి వేసుకుందాం. ఇవి చిన్న ధనియాలండి. ఈ ధనియాలని డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. పెద్ద ధనియాలు అనుకోండి, అవి కొంచెం బద్దలు చేసి అప్పుడు వేసుకోవాలన్నమాట. వీటికి అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా వేసేసుకోవడమే. చూసారా, ఇలా జల్లుకోవాలి. ఎంత ఒత్తుగా జల్లుకుంటే అంత బాగా మనకి కొత్తిమీర అనేది వస్తుంది అనమాట. చూసారా, దగ్గరగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మీదన ఇసుకైనా వేసుకోవచ్చు, లేదైనా కోకోపిట్ అయినా వేసుకోవచ్చు, లేదైనా మట్టి అయినా వేసుకోవచ్చు అండి. మన దగ్గర కోకోపిట్ ఉంది కాబట్టి మనం కోకోపిట్ అనేది వేసుకుంటామండి. కోకోపిట్ ఎందుకు వేసుకుంటామంటే కోకోపిట్ అనేది తేలికగా ఉంటుంది కాబట్టి మనము అది విత్తనం అనేది జర్మినేషన్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి కోకోపిట్ అనేది వాడతామండి. ఎందుకంటే తొందరగా విత్తనం జర్మినేషన్ అవ్వాలి కదా, అందుకని కోకోపిట్ను వాడతారు. మీదన మాత్రం విత్తనం వేసిన తర్వాత పైన ఒక లేయర్గా కోకోపిట్టు లేదా మట్టి మిశ్రమాన్ని వేస్తాం కదా, అవే వేయండి. పశువుల ఎరువు మాత్రం వేయొద్దు, ఎందుకంటే అది ఒక అట్టలాగా మీదన ఫామ్ అయిపోయి మనకి విత్తనాన్ని పైకి అనేది రానివ్వదనమాట. లోపల కుళ్ళిపోయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువలన ఏం చేయాలనేసి అంటే కోకోపిట్టు లేదా ఇసుక లేదంటే మట్టిని మాత్రమే వేసుకోవాలి. చూసారా, ఇలా ఇలా వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇదేమో తోటకూర అండి, తోటకూర విత్తనాలు. చూసారా, ఇది చిన్న కంటైనరే. దీనికి చూడండి ఎంత కొంచెం తోటకూర విత్తనాలు తీసుకున్నాను. దీన్ని డైరెక్ట్గా మనం జల్లిసాం అనుకోండి, ఆ విత్తనాలు అనేవి దగ్గరగా పడిపోయి ఒక్కదాని మీద ఒకటి మొలకెత్తి అది పైకి కొంచెం గుబురుగా పెరగడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విత్తనాలలో మనం కొంచెం ఈ ఎరువుని కలుపుకొని ఇలాగా, చూసారా, ఈ మట్టిని ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత దీన్ని మనం జల్లుకోవాలి. ఇలా జల్లుకున్నాం అనుకోండి, అది దూరంగా పడుతుంది అనమాట. ఇలాగా ఇలా జల్లుకోవాలి. చూసారా, ఇలా దూరంగా జల్లుకున్నాం అనుకోండి, అది దూరంగా పడుతుంది అనమాట. దీనిపైన కోకోపిట్, ఇలా ఇది. ఇప్పుడు మనం చుక్కకూరను వేసుకుందామండి. ఇది చుక్కకూర విత్తనాలు. చూసారా, ఈ చుక్కకూర విత్తనాలు అనేవి ఇలా ఫ్లవర్ అనమాట. ఇవి చుక్కకూర ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్ లోపల విత్తనం అనేది ఉంటుంది. ఇగోండి, ఇది చుక్కకూర విత్తనం అనమాట. దీన్ని విడివిడిగా మనం వేరుకొని పెట్టుకోలేము కాబట్టి ఇగోండి, ఇవి ఉన్నాయి కదా,
ఇవి కొంచెం ఇలా తీసుకొని ఇవి మాత్రం ఇలా దూరంగా జల్లుకోకూడదు, ఎందుకంటే అవి దగ్గరగా పుట్సాయి అనుకోండి అవి పడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మట్టిని ఇలా కొంచెం లూజ్ చేసుకొని ఇలాగా చేత్తో ఇలా కన్నం పెట్టైనా పోసుకోవచ్చు, లేదే అంటే ఇలాగా లైన్ వారీగా ఇలా లైన్ గీత గీసుకొని అలాగైనా వేసుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే ఇలా పెట్టేసి ఇలాగా వేద్దాం. ఇగోండి ఇలా మనం వేరుశెనగ గుళ్ళు గట్ట వేస్తూ ఉంటాం కదా, అలా అనమాట. ఒక్కసారి చుక్కకూర విత్తనం అనేది జర్మినేషన్ అయిన తర్వాత 3 times లేదా 4 times దాన్ని మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత బాగా బుజ్జిగా వస్తుంది అంటే చాలా చక్కగా పెరుగుతుంది. మన దగ్గర ఆల్రెడీ చుక్కకూర ఫస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ కోసిన తర్వాత ఇంకోసారి ఉంది కదా, అది కట్ చేసిన చుక్కకూర కూడా ఉంది, చూపిస్తానండి. ఇలా దూరంగా వేసుకోవాలండి, దగ్గర మాత్రం వేసుకోకూడదు. ఇదండి చుక్కకూర విత్తనాలు. ఇప్పుడు మనం పాలకూర విత్తనాలు వేసుకుందాం. ఇవి పాలకూర విత్తనాలు. ఈ డ్రబ్బుకి ఇన్ని విత్తనాలు అయితే సరిపోతాయి, చాలా ఎక్కువ అనమాట. చూసారా, ఇన్ని అనమాట. చూసారా పాటింగ్ మిక్స్ అనేది ఎంత బాగుందో. చాలా లూజ్గా ఉండాలి, ఎంత లూజ్గా ఉంటే అంత మంచిది అనమాట. ఇవి కూడా ఇలా జల్లేసుకోవడమే, ఇలా దూరంగా జల్లుకోవాలి, సరిపోతాయి. దీని మీద కోకోపెట్, ఇలాగా చూసారా, ఇలా చక్కగా మనం వేసుకుంటే చాలా బాగా ఆకుకూరలు అనేవి వస్తాయండి. అందరూ పడిపోతూ ఉంటాయనేసి అంటారు కదా, అస్సలు పడిపోవండి. ఎందుకంటే మట్టి మిశ్రమం తక్కువగా తీసుకొని పశువుల ఎరువు, ఇసుక లేదా కోకోపిట్ వేసుకొని మనము ఆకుకూరలు అనేవి చాలా ఈజీగా చాలా చక్కగా పెంచుకోవచ్చు. ఇది ఇందులో మనం క్యారెట్ వేసుకుందాం. చూసారా, ఇది క్యారెట్ కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే క్యారెట్కి ఇసుక అనేది ఉండాలండి, ఎక్కువగా ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉండాలి. ఇవి క్యారెట్ సీడ్స్. ఈ క్యారెట్ సీడ్స్ అనేవి సోంపు లేదా జీలకర్ర టైప్లో ఉంటుందండి. చూసారా, ఇలా ఉంటుంది. ఇవి క్యారెట్ సీడ్స్, చూసారా ఇలా ఉంటుంది. సోంపు అనుకుంటా, సోంపు మాదిరిగా ఉంటుంది. దీన్ని పల్చగా ఇప్పుడైతే ఎలాగైతే మనము పాలకూరను జల్లుకోనమో అలాగా పల్చగా జల్లుకోవాలండి.
ఇవి మనకి మొక్కలు పుట్టిన తర్వాత వేరే కంటైనర్లోనికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన కోకోపీట్, దీనికైతే మరీ పల్చగా జల్లుకోవాలి క్యారెట్కి, ఎందుకంటే నేను కొంచెం ఒత్తిగా వేసాను, సగం చనిపోయి సగం అయితే వచ్చాయి. ఈసారి చూద్దాం ఎలా వస్తాయి అన్నది. క్యారెట్ మాత్రం చూసారా, దానికంటే పల్చగా జల్లుకోవాలన్నమాట. ఎంత అంటే పైన ఉండేటట్టుగా చూసుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. ఇది ఈ చిన్న జగ్గులోని మనం ఇంట్లో వాడుకుంటాం కదా ఎండుమిరపకాయలు నారు పోసుకుందాం. ఇవి గింజలు. అన్నమాట. చూసారా, ఇవి ఏంటి అన్నిటికి కోకోపీట్ వేసేస్తుంది అనేసి అనుకోకండి. ఎందుకంటే కోకోపీట్ వేస్తే తొందరగా మనకి జర్మినేషన్ అనేది వస్తుంది కాబట్టి మనం కోకోపీట్ అనేది వాడతాం. ఇప్పుడు వీటన్నిటికి మనం వాటరింగ్ చేసుకోవాలి. ఇదిగోండి జగ్గుతో వాటర్ జస్ట్ ఇలా చిలకరించేస్తే సరిపోద్ది. లేదా మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉందనుకోండి, స్ప్రే బాటిల్తో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఎక్కడైనా విత్తనం మీకు బయటకు కనిపించేస్తే ఇలాగా చేతితో కవర్ చేసేయండి. ఇలా జస్ట్ చిలకరించేస్తే సరిపోద్ది. చుక్కకూర మాత్రం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే అది పెరిగిన తర్వాత ఎంత గుబురుగా వస్తుందంటే చాలా అందంగా కనిపిస్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సరిపోద్ది. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసి ఇవి ఆల్రెడీ నాకు వచ్చాయండి, ఆ వచ్చిన మొక్కలను మీకు ఇప్పుడు చూపిస్తాను. రండి, ఇది మెంతులు చూసారా, ఇవి మన ఇంట్లో వాడుకున్న మెంతులు అండి. ఈ మెంతుల్ని నేను డైరెక్ట్గా ఇప్పుడు నేను వేసే పద్ధతిలోనే వేసాను. ఇది వేసి 5 days అవుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీనికి ఇలా చేతితోటి ఇలా చిలకరించేస్తే సరిపోద్ది. చూసారా, ఒక్కటి కూడా పడలేదు. చూడండి ఎంత బాగుందో. ఈ మొక్కలు ఎంతేసి అయిన తర్వాత కూడా నేను వీడియో చేసి పెట్టానండి, ఒకసారి ఆ వీడియో చూడండి. చూసారా ఎంత బాగుందో మెంతికూర. 5 days అవుతుంది. ఇది మెంతికూర. ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర ఇది వేసి 15 days అవుతుందండి. ఎందుకంటే అన్నిటికంటే లేటుగా వచ్చే ఆకుకూర ఏది అని అంటే కొత్తిమీర. చూడండి ఇంకా ఎక్కడో ఇంకా వస్తున్నాయి చిన్న మొలకలు. చూసారా, ఇగోండి ఇంకా వస్తున్నాయి. ఇదైతే దానికంటే పల్చగా జల్లుకున్నాను అనమాట. దీనికి మనం స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకుందాం. ఇలాంటి స్ప్రే బాటిల్ ఏదైనా తీసుకొని స్ప్రే చేసుకుందాం.
ఇవి కొంచెం పెద్దవైనాక చూపిస్తానండి మీకు. ఇది మెంతికూర. చూసారా కొత్తిమీర అనేది ఎంత బాగా వచ్చిందో. ఇది పాలకూర. ఈ పాలకూర వేసి 10 days అవుతుందండి. చూడండి ఆకులు అనేవి ఎంత గ్రీన్ కలర్గా వచ్చాయో చూసారా. నేను ఇలా జల్లేసాను కదా, అందువల్ల దగ్గరగా వస్తాయి కదా. కొంచెం పెద్దవైనాక ఈ మధ్యలో దగ్గరగా ఉన్న మొక్కని, ఈ మధ్యలో ఉన్న మొక్కను తీసి ఇక్కడ మళ్ళీ మనము దాన్ని ప్లాంట్ పెట్టామనుకోండి, దీనిలాగా కొంచెం బుషీగా తయారవుతుంది అనమాట. ఇది చూసారా ఎంత గ్రీన్ కలర్గా ఉందో. మనం దగ్గరగా వేయలేదండి, దూరంగా జల్లాం కాబట్టి దూరంగా వచ్చింది. ఇదే ఆకుని దగ్గరగా జల్లేస్తే ఎలా వస్తుందో చూడండి. చూసారా ఎలా వచ్చిందో. దీనికి తేడా చూడండి. ఇది ఇది దూరంగా వేస్తాము, ఇది చాలా దగ్గరగా ఇలా జల్లేసాం కదా. చూడండి ఎలా వచ్చిందో. ఇది పాలకూర ఆకు చూడండి, మధ్యలో చూడండి ఎంత బాగుందో. ఇది క్యాబేజీ. ఎప్పుడు కూడా తోటకూర అనేది చేతితో ఇలా దాంట్లో ఏమీ కలుపుకోకుండా ఓన్లీ విత్తనాలు మాత్రమే చేతితో జల్లేసామని అనుకోండి, ఇలా దగ్గరగా పడిపోతాయి. తోటకూరలో ఇసుక కానీ లేదా మట్టి కానీ మనం కలుపుకున్న పాటింగ్ మిక్స్ కానీ కలుపుకొని వేసామనుకోండి, ఇలా దూరంగా వస్తాయి అన్నమాట. ఇది క్యారెట్. ఇది క్యారెట్ అండి, చూడండి ఇది క్యారెట్. ఇది చుక్కకూర. ఈ చుక్కకూర కూడా వేసి 7 days అవుతుంది. చూసారా. ఇప్పుడు నేను ఒక్కొక్కటి పెట్టాను కదా, ఆ రోజు ఏం చేశానంటే 2 వేసి 3 వేసి పెట్టేశానండి. ఆ 2 వేసి 3 వేసి పెట్టడం వల్ల చూసారా ఒక్కో దగ్గర రాలేదు మొలక, ఒక్కో దగ్గర 3 పెట్టిన విత్తనాలు కూడా వచ్చేసాయి అనమాట. చూసారా 3 వస్తాయి. ఈ 3 కొంచెం అయినాక ఒక చెట్టుని తీసుకెళ్ళి ఈ పక్కన పెట్టామనుకోండి, మళ్ళీ మనకి గుబురుగా అనేది తయారవుతుంది. ఇది చుక్కకూర అండి. ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, చూడండి ఇది మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన కొమ్మలతో చూడండి ఎంత దీనిగా గుబురుగా వచ్చిందో. చూసారా ఎంత గ్రీన్ కలర్గా వచ్చిందో. ఎక్కడైనా సరే మనకు ఫంగస్ కానీ లేదా ఆకు ముడత అనేవి కూడా లేవన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఇవి క్యాబేజీ అండి. ఇది క్యాబేజీ. ఇది కూడా ఇది బంతి చెట్టు. ఇదండి ఈరోజు ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.